సో ఈ ఇద్దరి సినిమా పిచ్చోళ్ళని అసలు సినిమా పిచ్చోళ్ళు చూసి ఇద్దరి సినిమా పిచ్చోళ్ళలో ఎవరి పిచ్చి ఎక్కువ ఉందో అసలు సినిమా పిచ్చోళ్ళమైన మనం డిసైడ్ చేద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హలో సినిమా అండ్ సిస్టమ్. సో ఈ రోజు మనం ఇవ్వబోయే రివ్యూ వచ్చేసి ఫంకీ టీజర్ గురించి. సో ఫంకీ టీజర్ క్యాస్ట్ వచ్చేసి విశ్వక్ సేన్ అన్న, మన మోస్ట్ ఫేవరెట్, మనందరినీ కరోనా తర్వాత వెంటనే నవ్వించిన వన్ ఆఫ్ ది కనెక్టివ్ డైరెక్టర్స్ అని చెప్పొచ్చు, మన అనుదీప్ కేవి అన్న, మన జాతిరత్నాలు డైరెక్టర్. సో మనందరికి తెలిసిందే జాతిరత్నాలతో ఎంత మంచి కనెక్షన్ ఉంది మనందరికి అనేది. ఎందుకంటే వన్ ఆఫ్ ది మోస్ట్ హిలేరియస్ మూవీ ఆ టైంలో రిలీజ్ అయింది, ఇప్పటికీ గుర్తుండిపోయింది. 4 సంవత్సరాల కింద రిలీజ్ అయినా కూడా, అంటే అది జాతిరత్నాలు బేస్ చేసుకుని చాలా మూవీస్ కూడా వచ్చినాయి, బట్ ఎవర్ గ్రీన్ జాతిరత్నాలు అంతే. అనుదీప్ కేవి అన్న ప్రెసెంట్. సో ఆ మూవీ టైటిల్ వచ్చేసి ఫంకీ. సో డైరెక్ట్ రివ్యూలోకి వెళ్ళిపోదాము, ఆ టీజర్ రివ్యూలోకి వెళ్ళిపోదాము. ఏం చెప్పారండి మీ అమ్మగారు? చెప్పాను కదా వెళ్ళేదాన్ని. స్కూల్లో చదువుకున్నాను కాబట్టి నాకు చదువు అంటే విరక్తి పుట్టింది, అందుకే నేను సినిమాలోకి బాగుమతిగా అయ్యా బాగా క్యారెక్టర్ ఇస్తున్నా సార్. నీ జాతకం ప్రకారం నువ్వు బతికేది 50 ఏళ్ళు, ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 51. సో టీజర్ గురించి ఏం మాట్లాడాలి? ఒకవేళ ఈ డైరెక్టర్ ఈ సినిమా తీస్తుండు, ఆ టీజర్ వచ్చింది, ఆ ట్రైలర్ వచ్చింది, ఆ మూవీ వచ్చింది అని తెలుసుకున్నప్పుడు ఆ మూవీకి గానీ ఆ మూవీ నుంచి రిలీజ్ అయ్యే ప్రతి ఒక్క దానికి గానీ ఉండే ఇంపాక్ట్, వాటి మీద ఉండే థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతా ఉంటది. సో యాజ్ ఆఫ్ నౌ నేను నిజంగా చెప్తున్నా, ఈ టీజర్ ఫంకీ టీజర్ ఏదైతుందో ఫస్ట్ చూసినప్పుడు ఏంది ఇవన్నీ ఈ జోక్స్ గానీ ఇవన్నీ మనం మాట్లాడుకునే లాగా ఉన్నాయి కదా, ఇవన్నీ మన సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు గానీ మన ఫ్రెండ్స్ గానీ మాట్లాడుకున్నప్పుడు మనం కొన్ని జోక్స్ వదులుతా ఉంటాం బయటకి. సో ఆ టైప్ లో అనిపించినాయి ఇవన్నీ జోక్స్ ఫస్ట్ చూసినప్పుడు. సో అప్పుడు డైరెక్టర్ మన అనుదీప్ కేవి అన్న అని తెలియదు నాకు, తెలుసుకున్న తర్వాత మళ్ళీ చూస్తా ఉంటే ఆ ఫీల్ మారిపోయింది, ఆ టీజర్ కి ఉన్న ఫీల్ మారిపోయింది. సో టీజర్ ఇస్ గుడ్. సో మనం ఎప్పుడు అనుదీప్ కేవి అన్న దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఆ టైమింగ్ గానీ అది కనిపిస్తుంది ఇందులో, ఆ స్క్రిప్ట్ వర్క్ కనిపిస్తుంది, ఆ డైలాగ్స్ కనిపిస్తున్నాయి, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అనిపిస్తుంది టీజర్ లో, మ్యూజిక్ తో సహా. సో ఇప్పుడు మనం చూసుకుంటే విశ్వక్ సేన్ అన్న టైమింగ్ గానీ యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. విశ్వక్ సేన్ అన్న యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే నాకెందుకో ఎక్కడో ఒకవేళ రేటింగ్ ఇవ్వాల్సి వస్తే, నా రేటింగ్ తో ఎవరికి సంబంధం లేదు, కాకపోతే ఇన్ని రోజులు నాకున్న విశ్వక్ సేన్ అన్న యాక్టింగ్ కనెక్టివిటీకి సంబంధించి మాట్లాడుకుంటే రేటింగ్ 10 కి నాకు ఎంత ఇవ్వాలనిపిస్తుంది అంటే ఒక 7-6 ఇట్లా ఇవ్వాలనిపిస్తుంది. ఎక్కడో ఒక కనెక్టివిటీ ఫీల్ ప్రతి సినిమాకి సంబంధించి కొంచెం యాక్టింగ్ లో ఎక్కడో పోతుంది అనిపిస్తుంది. యాక్టింగ్ అనే కాదు, అంటే బాడీ లాంగ్వేజ్ లో కూడా ఎక్కడో పోతుంది అనే ఫీలింగ్ వస్తా ఉంటది. సో ఈ టీజర్ చూసినప్పుడు కూడా నాకు అట్లా అనిపించింది, ఇంకొంచెం ఆ లైవ్లీనెస్ ఎందుకో తక్కువ ఉంది అనిపించింది. జీవించిపోతే బాగుండేమో, జీవించిపోకపోయినా కనీసం ఒక యాక్టింగ్ కి సంబంధించి విశ్వక్ సేన్ అన్న ఇంకొంచెం ఎక్కువ డెలివర్ చేయొచ్చేమో అనిపించింది. హీరోయిన్ గురించి మాట్లాడుకుంటే కాయడు లోహర్, తనకి ఉన్న ఫ్యాన్ బేస్ అందరికి తెలిసిందే. ఆల్రెడీ మనకి లవ్ టుడే లో చాలా కనెక్ట్ అయిపోయింది అందరికి, మన తెలుగు స్టేట్స్ లో మెయిన్లీ. సో యాజ్ ఆఫ్ నవ్ తన యాక్టింగ్ కూడా గుడ్, బీమ్స్ మ్యూజిక్ ఈస్ యాజ్ ఇట్ ఈస్. సో రాకింగ్. టీజర్ లో డైలాగ్స్ గానీ ఆ జోక్స్ గానీ ఎప్పుడు మనం మాట్లాడుకునే లాగే ఉన్నాయి. చాలా చోట్లలో నవ్వుకున్నా నేను టీజర్ చూసి 100%. సో ఈ మూవీ టీజర్ చూసిన తర్వాత ఇందులో ప్రొడక్షన్ సంబంధించి చూస్తా ఉంటే మన నాగవంశి అన్న కనిపించిండు. సాయి సౌజన్య గారు ఎవరు నాకు తెలియదు కరెక్టే, బట్ నాగవంశి అన్న అయితే మీడియాలో చాలా ఫేమస్, అంటే సోషల్ మీడియాకి సంబంధించి కానీ ఇందులో చాలా ఫేమస్, అందరికి తెలిసిందే. నాకు నాగవంశి అన్న దగ్గర నచ్చేది ఏంటంటే ఈస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ హిస్ మూవీస్ అండ్ ఎవ్రీథింగ్. ప్రమోట్ చేసుకునే విధానం కూడా ఇట్ ఈస్ క్వైట్ డిఫరెంట్ అని ఏమైనా చెప్తా ఉంటే ఇట్ ఈస్ లైక్ క్వైట్ కనెక్టివ్ ఫీల్ వస్తా ఉంటది కూడా. ఎడిటర్ వచ్చేసి నవీన్ నూలి, చాలా మూవీస్ కి సంబంధించి ఎడిటింగ్ నవీన్ నూలి గారి దగ్గర నుంచి జరుగుతూ ఉంటాయి. సో చూడాలి మన మాస్కా దాస్ విశ్వక్ సేన్ అన్న ఏం చేస్తాడు అనేది. ప్రజెంట్ టీజర్ లో ఉన్న యాక్టింగ్ ని మనం మూవీకి డైరెక్ట్ కనెక్ట్ చేసి మాట్లాడలేము. మూవీ మొత్తం చూస్తా ఉంటే ఒక్కోసారి మనకు క్యారెక్టర్ అక్కడ కనెక్ట్ అవ్వచ్చు, చెప్పలేము. మూవీకి సంబంధించిన హైప్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే పెద్ద ఎక్కువ రీజన్స్ ఏం అవసరం లేదు. మన అనుదీప్ కేవి అన్న, నాగవంశి అన్న, మన విశ్వక్ సేన్ అన్న, ఈ ముగ్గురు ఉంటే దానికి సంబంధించిన ప్రమోషన్స్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ప్రమోషన్ ఆటోమేటికల్లీ మన సోషల్ మీడియా తీసుకెళ్తుంది. సో చాలా తక్కువ డైరెక్టర్స్ కి మాత్రమే ఒక ఫ్యాన్ బేస్ అనేది ఉంటది. అందులో మన పూరి జగన్నాథ్ గారు కావచ్చు, త్రివిక్రమ్ గారు కావచ్చు, రాజమౌళి గారు కావచ్చు. సో అనుదీప్ కేవి అన్న ఆల్సో కమ్స్ ఇన్ టు దట్ కేటగిరీ. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద మూవీ ఆల్సో. నవంబర్ లో రిలీజ్ అవుతుంది అని చెప్పేసి ఉంది, బట్ ఎగ్జాక్ట్ డేట్ అయితే లేదు. లెట్స్ సీ, వెయిటింగ్ ఫర్ అనుదీప్ కేవి అన్న డైరెక్షన్ వన్స్ అగైన్. హీరో క్యారెక్టర్ వచ్చేసి మనకు కనిపిస్తుంది సమ్ సినిమా పిచ్చోడు అని చెప్పేసి. సో సేమ్ లైక్ ఆంధ్ర తాలూకా టీజర్ సంబంధించి చూస్తా ఉంటే కూడా నాకు ఇదే అనిపించింది అనమాట. ఫంకీ అండ్ ఆంధ్ర కింగ్ తాలూకాలో ఆ హీరో ఈ హీరో ఇద్దరికి సినిమా పిచ్చే. సో లెట్స్ సీ. సో ఈ ఇద్దరి సినిమా పిచ్చోళ్ళని అసలు సినిమా పిచ్చోళ్ళు చూసి ఇద్దరి సినిమా పిచ్చోళ్లలో ఎవరి పిచ్చి ఎక్కువ ఉందో అసలు సినిమా పిచ్చోళ్ళమైన మనం డిసైడ్ చేద్దాం రిలీజ్ అయిన తర్వాత.
సో నెక్స్ట్ రివ్యూ తో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు హలో సినిమా అండ్ సిస్టమ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి సో దట్ మన నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తూ ఉంటాయి. ఏమైనా రిలీజ్ అయినప్పుడు కానీ వీడియోస్ కానీ ఏమైనా ఉన్నా కూడా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.